జనసేనకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయా? పూర్తిస్థాయి పార్టీగా రూపుదిద్దుకోకముందే నకిలీ నేతలు తయారయ్యారా? పార్టీ పేరు చెప్పి విరాళాలు దండుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఆందోళన చూస్తుంటే ఇవన్నీ నిజమే అనిపిస్తున్నాయి. జనసేనలో నకిలీలు చొరబడ్డారు. పార్టీ అధికార ప్రతినిధులమని, ప్రధాన కార్యదర్శులమని చెప్పుకునే జనంలో తిరుగుతున్నారు. వీళ్లున్న చోట్ల విరాళాలు దండుకుంటున్నారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే వీటిపై ఆందోళన వ్యక్తం చేయడం విశేషం. జనసేన నేతలుగా చలామణి అవుతున్న నకిలీల వల్ల పార్టీ శ్రేణుల్లో గందరగోళం ఏర్పడుతోందని పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో పవన్ ఫ్యాన్స్ తప్ప రాజకీయ నేతలు ఎవరూ లేరు. వారికి ఎటువంటి బాధ్యతలు లేవు. రాజకీయ నేతలెవరూ ఆ పార్టీలో చేరలేదు. ఏదైనా కీలక ప్రకటన చేయాలనుకుంటే నేరుగా పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వస్తున్నారు తప్పించి ఆ బాధ్యతను ఎవ్వరికీ ఇవ్వడం లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది జనసేన ప్రతినిధులుగా చలామణిలోకి వస్తున్నారు. కొత్త పార్టీ కావడంతో వారిని ఎవరూ గుర్తించలేకపోతున్నారు. అయితే పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్న ఫ్యాన్స్ కు ఈ కొత్త నేతలకు పొసగడం లేదు. పవన్ కోసం దేనికైనా సిద్ధంగా ఉన్న తమని కాదని ఎవరికో బాధ్యతలు అప్పగిస్తున్నారని ప్రకాశం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఇది పవన్ చెవిన పడింది. కృష్ణా జిల్లాలో ఓ వ్యక్తి జనసేన ప్రతినిధులంటూ విరాళాలు వసూళ్లకు పూనుకున్నారు. కొంతమంది అయితే అధికార ప్రతినిధులమని చెప్పుకుంటూ మీడియా ముందు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సహజంగా ఫ్యాన్స్ కి ఇవేమీ తెలియవు. దీంతో గందరగోళం ఏర్పడుతోంది. తమని కాదని వేరే వాళ్లను ఎందుకు నియమించారంటూ పవన్ కార్యాలయానికి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ జనసేన ఎవరిని అధికార ప్రతినిధులుగా నియమించలేదని, అలాంటి వాళ్లిచ్చే స్టేట్మెంట్లు, ప్రకటనలతో పార్టీకి సంబంధం లేదని పవన్ ప్రకటించారు. ఇప్పటి వరకు జనసేన అధికార ప్రతినిధులను నియమించలేదు. పవన్ చుట్టూ ఉండే ఒకరిద్దరికి మాత్రమే 2 రాష్ట్రాల్లో కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఎనలిస్టులు, కంటెంట్ రైటర్లు, వక్తల ఎంపిక కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది జనసేన. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈలోగా జనసేన పేరుతో నకిలీలు తయారు కావడం ఆ పార్టీకి ఆందోళనలో పడింది. దీంతో పవనే రంగంలోకి దిగారు. అన్ని అర్హతలు ఉన్న నేతలను ఎంపిక చేస్తున్నామని, త్వరలోనే ఆ జాబితా విడుదల చేస్తామని చెప్పారు పవన్. అసలెవరో తెలియకపోవడం వల్లే ఈ పరిస్థితి వస్తోంది. ఇకనైనా నేతల ఎంపికను పూర్తి చేయాలని కోరుతోంది పవన్ ఫ్యాన్స్.